శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, లోపలకు వెళ్ళి ఎరుకని తెలుసుకున్నాను, లోపలకు వెళితే ఎరుక అయ్యింది, ఆ ఎరుక స్థితి నుండి రూపస్థితికి 84 లక్షల రూపాల స్థితికి ఎలా వచ్చాను లేదా వచ్చాయి, రావటానికి కారణం ఎవరు, అలా ఎరుక స్థితి నుండి ఈ సృష్టి ఎలా తయారు అయ్యింది, ఎరుక స్థితి తర్వాత ఏమిటి, మరలా ఏమీ తెలియని స్థితియేనా, తెలియజేయగలరు? ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు వింటున్న వాళ్ళకి అనేక సందేహాలు వస్తుంటాయి. ఇందులో సందేహాలన్నీ నిజమే. కాకపోతే ఏంటంటే, ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అనేది మనిషికి సంబంధించినటువంటి ఒకటి శరీర శాస్త్రము, 2 మానసిక శాస్త్రము, 3 శరీరములను మనసును నడుపుతున్నటువంటి ప్రాణశక్తికి సంబంధించిన శాస్త్రము. ఈ సంపూర్ణమైన 3 ఎరుక కలిగితే గాని ఈ ప్రాణశక్తి ఏంటో తెలియదు. ఈ ప్రాణశక్తే బయట ఉన్నటువంటి విశ్వానికి మనిషికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలను తెలిపే విశ్వశక్తి శాస్త్రం. అంటే ఒకే దాంట్లో ఇన్ని ఉన్నాయి, అదేం భిన్నభిన్నంగా లేవు. అయితే మనం శరీరం అనుకోవటం వలన శరీరాన్నే భావించుకుంటున్నాం, మనసునే భావించుకుంటున్నాం. ఏదైనా ఇలా వింటున్నప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు, ఏదైనా గ్రంథాలు చదివినప్పుడు ఆత్మజ్ఞాన సంబంధిత ఆధ్యాత్మిక విషయాలు నేను చెప్పేది అన్నప్పుడు అది అర్థమైనట్టు అనిపిస్తుంది. అవునా, ఎరుక స్థితిని పొందానని వాళ్ళు చెప్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అలా లోపలికి వెళ్ళి అది వింటున్నప్పుడు అది అర్థమైనట్టు అనిపిస్తుంది. అర్థం అవ్వటం పొందటం కాదు, అనుభవం వేరు, అర్థం అవటం వేరు. ఒకవేళ అనుభవం అయిందనుకోండి ఎరుక స్థితి. ఎరుక అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను అన్నప్పుడు నేనుని మీరు శరీరం అనుకుంటున్నారు. ఓకే, నేను శరీరము. ఇప్పుడు నువ్వెవరో అంటే నా పేరు చెబుతావు, నేను పలానా పుల్లారావు. నేను పుల్లారావు అంటున్నప్పుడు నేను పుల్లారావు నేను చెబుతున్న నేనెవరు? మరి నేను పుల్లారావు నేను ఎందుకు చెబుతున్నావు అంటే, పుల్లారావు అనేది నీకు పెట్టబడిన పేరు, నువ్వు కాదు, గుర్తింపు కోసం పెట్టబడిన పేరు. అలాగే నేను శరీరము అన్నప్పుడు నేను శరీరం అంటుంది ఎవరు? నేను శరీరం విడివిడిగా ఉన్నాయి కదా. అంటే ఎవరో నేను శరీరం అని చెబుతున్నారా, ఆ నేనెవరో తెలుసుకోండి. శరీరం నువ్వు కాదు. అలా ప్రశ్నించుకుంటూ వెళితే ఆ నేను ఒక ఎరుక స్థితి మిగిలిపోద్ది. ఎరుక అంటే ఏంటి? ఏమీ లేదు అక్కడ. అది శరీరం అంటే ఒక పదార్థం ఉంది, ఏదో విషయాలు ఉన్నాయి, దృశ్యాలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, రుచులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. కానీ ఎరుక అంటే ఏంటో తెలుసా? ఏమీ లేదు, జస్ట్ ఉన్నానన్న భావన ఉంది, నేనన్న భావన కూడా ఉండదు. అయితే అది సహజంగా అది మనుషులు ఇప్పుడు కూడా ఉన్నదే, లేనిదేం కనుక్కోవట్లే మనం, ఇప్పుడు కూడా ఉంది. కానీ దాన్ని ఆ ఎరుకని మనం శరీరంతో నింపేశాం. ఏమీ లేనటువంటి ఖాళీ స్వరూపమైన ఎరుకని మనం శరీర భావాలతో, మనోభావాలతో, ప్రాపంచిక భావాలతో నింపుకున్నాం. తప్పేం కాదు, జీవించేటప్పుడు అలాగే జీవించాలి, అది పొరపాటు కాదు. కానీ ఆత్మజ్ఞానంలో ఇప్పుడు అది పొరపాటు కానప్పుడు అసలు ఆత్మజ్ఞానం ఎందుకండి, ఆధ్యాత్మిక చదువు ఎందుకండి, గొడవ ఎందుకండి అని కూడా అనిపించవచ్చు. ఖచ్చితంగా అది కూడా నిజమే. కానీ ఇది ఎందుకు, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది అంటే ఈ ఆత్మజ్ఞానము అసలు ఆధ్యాత్మికము ఇది ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే, నేను అనుకొని మనం శరీరంతో మనసుతో నింపుకుంటూ ప్రాపంచిక విషయాలతో మన ఎరుకను, మన ప్రాణశక్తిని, మన ఆత్మశక్తిని ఏదైతే అది దాన్ని నింపుకుంటూ వెళ్ళిపోతుంటే ఓకే బాగానే ఉంది. కానీ అక్కడ ఏమైంది, అంత నింపినా తీరటల్లా, కోరికలు తీరటల్లా, ఆశలు తీరటల్లా, పూర్తి అవట్లా. శరీరం నేనన్నప్పుడేమో శరీరానికి అనారోగ్యాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, అశాంతి వస్తుంది, మానసిక అశాంతి ఉంది, శారీరక అశాంతి ఉంది, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. శరీరం నశించి మరణించిపోద్ది. ఆఖరికి మళ్ళీ మరణ భయం ఉంది. మరణ భయం లోపల జీవిస్తున్న 100 సంవత్సరాలు ప్రతిరోజు భయము, ఆదుర్ద, కంగారు, స్ట్రెస్, ఒత్తిడి అన్నింటికీ లోనవుతూ ఎక్కడెక్కడో మధ్యలో మిణుకు మిణుకుమంటూ సుఖాలు దొరుకుతుంటే ఆ మిణుకు మిణుకుమనే సుఖాలు
నేను పొందలేకపోతానా అని ఈ దుఃఖాల మధ్యలో ఈత కొట్టుకుంటా వెళుతున్న వాళ్ళకి ఇదంతా ఏంటిరా నాయన, ఈ గందరగోళం ఏంటి, ఈ గోల ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ శరీరం ఏంటి, ఈ అనారోగ్యాలు ఏంటి, కోరికలు ఏంటి, ఆగని ఈ మనసు ఏంటి, నా మనసు నా మాట వినకపోవటం ఏంటి, నా బుద్ధి నా మాట వినకపోవటం ఏంటి, నా శరీరం నా అధీనంలో లేకుండా దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోవటం ఏంటి, తరిగిపోవటం ఏంటి, కరిగిపోవటం ఏంటి, చనిపోవటం ఏంటి, ఇంతకీ ఇది చనిపోతే అసలు నేను ఎవడినే, దాని ఇష్టం వచ్చినట్టు సాగిపోతుంది ఏంటి, నాకు సంబంధించిన విషయాలన్నీ అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దుఃఖాల్లోంచి వచ్చింది, బాధల్లోంచి వచ్చింది, భయాల్లోంచి వచ్చింది, కష్టాల్లోంచి వచ్చింది, ఇబ్బందుల్లోంచి వచ్చింది. అలా వచ్చిన వాళ్ళు దీన్ని కనుక్కున్నారు. అలా ఒకవేళ మీకు రాలేదనుకోండి, అసలు మీరు దీన్ని వినక్కర్లేదు, వచ్చే వరకు అక్కర్లా, మీరే అవన్నీ వచ్చినాక మీరే అన్వేషించుకుంటారు, ఎవరికి వాళ్ళే అన్వేషించుకుంటారు. అలా అన్వేషించిన వాళ్ళకి అర్థమైంది అసలు ఈ శరీరం నేను కాదు, అది ప్రాబ్లం, ఇది నేను కాదు కాబట్టి దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోతుంది, అది ఏదో ఒక నియంత్రణలో ఉంది, అది సృష్టికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. ప్రకృతిలో చెట్టు ఎట్ట పెరుగుతుందో, పొట్ట గొట్ట అన్ని ఎట్ట ఉన్నాయో ఇది కూడా అట్టాగే ఉంది, నాది కాదు ఇది. కానీ ఈ ప్రస్తుతానికి ఇది నేను అనుకుంటున్నాను, నా మూలం ఇది కాదు, అందుకని ఇది నేను చెప్పినట్టు ఉండదు, అది ప్రకృతి ప్రకారం దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోద్ది. ఆగు, యవనంలో ఉండు, ఆరోగ్యంగా ఉండు, అనారోగ్యం తెచ్చుకోబాక, రోజు ఆకలేంటి, ఆకలి వద్దులే తీసి అవతల బారే, రోజు కోరికలేంటి వద్దులే, మనం హాయిగా ఉందాం, సుఖంగా ఉందాం, యవనంలో ఉండిపోదాం అని తీసేద్దాం అంటే కుదరట్లా, దాని అంతటా అది పోతానే ఉంది. ఆ పోతున్న దాన్ని నేను అనుకుంటా నేను పోతున్నా, ఈ పోతున్నది కదిలిపోతుంది, ముందుకు పోతుంది, నా ప్రమేయం లేకుండా సాగిపోతుంది. నేను దాన్ని నేను 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 అనుకొని పట్టుకు కూర్చున్నా, కానీ అది మరణానికి ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది నేనని పట్టుకు కూర్చోవటం వల్ల నాకు సుఖ దుఃఖాలకు లోనైపోతున్నాయి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి అసలు నేనేంటి, శరీరం ఏంటి, ఇది ఇలా ఎందుకు ఉంది అని మనుషులు తమలో తామే ప్రయత్నించుకున్నారు. ఎవరిని అడుగుతారు బయటకు వెళ్ళి? బయట అడగడానికి ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి, మన పక్కన చెట్లు ఉన్నాయి, కొండలో గుట్టలో మాట్లాడవు, చెట్లు మాట్లాడవు, జంతువుల మాటలు మనకు అర్థం కావు. అడగటానికి ఆలోచించి చూస్తే అన్ని మనకంటే తక్కువగానే కనపడుతున్నాయి, ఒకళ్ళు ఎక్కువ ఏమైనా ఉన్నాయేమో తెలియదు, మనకి అర్థం కాదు. పోనీ మనకేదో మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు ఇలా చెప్పారంటే ఆ దేవుళ్ళు కనపడరు, ఆ దేవతలు కనపడరు. కనపడతా మతాలను నడిపి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారని, మేమే దేవస్వరూపులమని మమ్మల్ని పూజించి అనుసరించండి అని చెప్పి గురువులను, మహాత్ములను, భగవాన్లను, భగవతులను, స్త్రీలు పురుషులు ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మనలాగా శరీర రూపంలో ఉన్నారు. పోనీ వీళ్ళందరూ ఒకటే చెప్పారా, పోనీ వీళ్ళని ఏదో అనుసరిద్దాం, వీళ్ళు ఏదో నిజంగా కనుక్కున్నారంటే ఒకే సత్యం చెప్పుంటే మనుషులకు కన్ఫ్యూజన్ ఉండేది కాదు. అందరూ ఒకటే చెబుతుంటే అప్పుడు ఖచ్చితంగా అనుసరించేసేవాళ్ళు. వాళ్ళు అలా చెప్పటం లేదు. అనేక రకాల మతాలు, అనేక రకాల మార్గాలు, అసలు ఈ సృష్టి ఎందుకు తయారైంది, ఎలా తయారైంది అన్నదానికి ఎవరికాళ్ళు మా దేవుడే చేసాడని బోళ్ళు మతాలు ఏర్పరచుకొని గ్రంథాలు రాసేసుకున్నారు. ప్రతి మతము సృష్టి ఆవిర్భావానికి, మానవ జాతికి, మానవ పుట్టుకకి, మానవ అంతిమానికి, లక్ష్యానికి, మొత్తానికి అన్నింటికి వేరువేరుగా గ్రంథాలు తయారు చేసింది. ఏ మతానికి ఇంకో మతానికి సంబంధం ఉండదు, ఎవరు చెప్పే బోధలకి ఇంకోళ్ళ బోధలకి సంబంధం ఉండదు, ఏ గురువుల విధానాలకి ఇంకో గురువుల విధానాలకి సంబంధం ఉండదు. ఆ గురువులు, మహాత్ములు, సాధువులు ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా విభిన్నంగా బ్రాండ్ మార్కులు పెట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు. ఎవరికాళ్ళు పేర్లు పెట్టుకున్నారు, ఎవరి విధానాల కాళ్ళు సంస్థలకు పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళకి సొంత పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళకి బిరుదులు తగిలించుకున్నారు, వాళ్లే దేవుళ్ళు అయిపోయారు. కనపడని దేవుడి రూపంలో ఆ దేవుణ్ణి, కనపడని దేవుడినేమో బొమ్మగా పెట్టారు, కనపడే దేవుళ్ళుగా వీళ్ళు మొత్తం ఆ దేవుడి తరపు నుంచి అన్ని పొందుతూ, కానుకలు మొదలుకొని, పూజలు మొదలుకొని, సేవలు మొదలుకొని సమస్తము పొందుతూ రకరకాలుగా చెబుతున్నారు. ప్రాబ్లం అది. ఇప్పుడు డబ్బులు ఇవ్వటం ప్రాబ్లం, కానుకలు ప్రాబ్లం కాదు, పూజించడం ప్రాబ్లం కాదు, సేవించడం ప్రాబ్లం కాదు, అనుసరించడం ప్రాబ్లం కాదు, అనేక రకాలుగా చెబుతున్నారు. ఏది నమ్మాలో తెలియదు, ఏది నమ్మకూడదో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటెళ్లాలో తెలియదు, ఎవరిది కరెక్టో తెలియదు, ఎవరికాళ్ళు నాదే కరెక్ట్ అంటున్నారు. అవసరమైతే ఎంత దూరం వెళ్ళారంటే తమ సమూహాన్ని, తమ గ్రూపుల్ని, తమ మతాలను అనుసరించే వాళ్ళని, తమను అనుసరించే వాళ్ళని ఎంత బలంగా నమ్మించారంటే కొట్టుకు చచ్చిపోయి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతున్నారు తప్ప అసలు సత్యం ఏంటని తెలుసుకోవట్లేదు ఎవరు, ఇన్ని విభేదాలు ఏంటని. అందుకని అందరికీ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఇన్నింటిలోంచి మరి కొంతమంది ఉంటారు కదా, ఎక్కడో కోటాను కోట్ల మందిలో
ఓ 10 మందో 20 మందో విఘ్నత కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆలోచించారు, ఈ గొడవలు గోళల్లో మనం దూరొద్దు, ఈ మతాలు మార్గాలు విధానాల్లో ఇరుక్కుపోయి ఆడిని కొట్టి ఈడిని కొట్టి ఆడితో కొట్టించుకొని ఈడితో కొట్టించుకొని నాదే కరెక్ట్ అని ఈ రకరకాల వాటిల్లో ఇరుక్కుపోయి ఈ మాయా వలల్లో మనం పడద్దు, మనకు మనమే అన్వేషించి సత్యం ఏంటో తెలుసుకుందాము అని వాళ్ళు తమలోకి తామే వెళ్ళారు. ఎందుకని శరీరం నేను, ఓకే నాకు అర్థమైపోతుంది కదా శరీరం నేనేని, దుఃఖం నాది సుఖం నాది, అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే అలా వాళ్ళకే దొరికింది ఆన్సర్. కూర్చున్నారు ప్రశాంతంగా, తమను తాము పరిశీలించుకోవడం మొదలు పెడితే అసలు నేను సుఖానికి దుఃఖానికి ఎందుకు లోనవుతున్నాను అంటే కోరుకోబట్టి. కోరుకోకపోతే సుఖం లేదు దుఃఖం లేదు. మరి కోరుకోకపోతే ఎలా బతుకుతాను? కోరుకొని బతికేది ఏంటయ్యా, ఏది దొరికితే దాంతో బతుకో. కోరుకున్నా రావచ్చు రాకపోవచ్చు, కోరుకోకపోయినా నువ్వు ప్రయత్నిస్తే వచ్చేది వస్తుంది. కోరుకున్నా అదే ప్రయత్నం, కోరుకోపోయినా అదే ప్రయత్నం. కాబట్టి కోరుకోకుండా కోరిక లేకుండా ప్రయత్నించు అన్నారు. దాన్ని నిష్కామ కర్మయోగము అని పేరు పెట్టారు. అంటే ఎందుకు యోగం అన్నారు అంటే అప్పుడు దుఃఖం ఉండదు, నీకు వచ్చేది వస్తుంది. ప్రయత్నించావు కనుక ఫలితం తప్పకుండా వస్తుంది. కానీ నువ్వు కోరుకోవటం వలన ఫలితం ఎక్కువ వస్తే సుఖపడుతున్నావు, ఫలితం తక్కువ వస్తే దుఃఖపడుతున్నావు, ఫలితం నువ్వు ఊహించిందే వస్తే పర్వాలేదు అనుకుంటున్నావు. ఇలా ఎప్పుడు ఉయ్యాలోపు ఊగుతున్నావు. అందుకని మనసు ఊగకుండా ఉండాలంటే కోరిక లేకుండా జీవించాలి అని ఒక సత్యాన్ని వాళ్ళే కనుక్కున్నారు. ఏముంది, కూర్చుంటే మనకు కూడా అర్థం అవుతుంది, ఇందులో పెద్ద విశేషం ఏముంది. అదే పక్క మనుషులకు చెప్పారు. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు కోరికలే దుఃఖములకు మూలము ఇది కనుక్కున్నారు. వీళ్ళు కనుక్కున్నాయన్ని గ్రంథస్థం చేసి తమను నమ్మేటువంటి తమ చుట్టూ పోగైనటువంటి ఈ మార్గాన్ని అనుసరించే వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టారు. అందుకని తరతరాలుగా అలా నడుస్తూ వస్తుంది. అక్కడికి వాళ్ళు ఆగలేదు. ఆగకుండా ముందు దుఃఖం పోయింది, ఓకే కోరికలే దుఃఖములకు మూలము, కోరుకోకుండా మనం ప్రయత్నించుకుంటున్నాం, వచ్చిన దాంతో తృప్తిగా ఉంటున్నాం, బాగుంది, కుటుంబ జీవితం సంసార జీవితం మన శారీరక జీవితం బాగానే ఉంది. మరి శరీరం నశించిపోతుందిగా, అసలు ఈ కోరికలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి ఏంటి అనుకున్నారు. అప్పుడు మళ్ళీ పరిశీలించారు. పరిశీలిస్తే ఏమీ లేదు, ఈ శరీరంతో నేను చేసిన పనులన్నీ నా లోపల గుర్తుంటాయి, నేను గ్రహించిన విషయాలన్నీ నా లోపల గుర్తుంటాయి, ఆ లోపల గుర్తున్న దానికి మనసు అని పేరు పెట్టారు. ఆ మనసులోంచి కొన్ని ఆలోచనలు మళ్ళీ కదిలి శరీరంతో వెళ్ళి అనుభవిద్దాం, పాత్యంతకే పచ్చడే గుర్తు చేసి మళ్ళీ అనుభవిద్దాం, మళ్ళీ తిందాం, మళ్ళీ వెళ్దాం, మళ్ళీ సాగుదాం అని అది చెబుతా ఉంది. అందుకని నేను అది పట్టుకు బయటకు వెళ్ళిపోతున్నాను. ఇదంతా ఇంతకీ పాత్యంతకే పచ్చడి వ్యవహారము. ఆ పాత్యంతకే పచ్చడి వ్యవహారం కనుక దాన్ని చిత్తము అన్నారు. ఆ చిత్తము మనసు రెండు ఒకటే, అంటే పాతవే అని అందులో ఉన్నాయని. ఓహో ఇదే అని దానికి మనసు అని పేరు పెట్టారు. మనసు అని పేరు పెట్టి ఇప్పుడు మనం ఈ మనసును కూడా ఎక్కువ పట్టుకు ఏలాడకూడదు, ఎందుకంటే ఇందులో ఏమీ లేవు, బయట నుంచి మనం గ్రహించినవే ఉన్నాయి తప్ప కొత్త ఏమీ లేదు, ఇదంతా పాత్యంతకే పచ్చడి చిత్తమంతాను. కాబట్టి దీన్ని కూడా దాటేసి మనం ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించారు. ముందు దీన్ని వదిలేద్దామని అని కాసేపు మనసుని అలా కూర్చోబెట్టేసి శరీరాన్ని అలా కూర్చోబెట్టేసి కదలకుండా ధ్యానమనో తపస్సనో, అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు, తర్వాత ఈ పేర్లు పెట్టారు. అలా కాసేపు విశ్రాంతిగా కూర్చుంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, అసలు మనం పుట్టినప్పుడు ఈ శరీరంలో ఉన్నదేంటి, మరణించినప్పుడు శరీరంలో పోతుంది ఏంటి అని ఆలోచించినప్పుడు ప్రాణము అని ఆన్సర్ వచ్చింది. అది మనకైనా తెలుసుగా. ఓహో అసలు ప్రాణం కదా మూలం, ఇప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది అని ఆలోచించారు. ప్రాణశక్తిలో ఇది ముద్రింపబడింది, మనసు అనేది ప్రత్యేకంగా లేదు, ప్రాణశక్తే మనసు. అందుకని లోపల ఏమీ లేకపోయినా అక్కడ విషయాలు లేవు, వస్తువులు లేవు, ఏమి లేవు, కేవలం జ్ఞాపకాలు ఆలోచనలుగా ఎందుకు కదులుతున్నాయి అంటే కదిలే ప్రాణశక్తి లోపల ఉంది కనుక, ఆ ప్రాణశక్తిలో ఇవి ముద్రింపబడినాయి కనుక. కాబట్టి ఇక్కడ వస్తువుల్లో విషయాల్లో ఏమీ లేవు, ఊరికనే ప్రాణశక్తి యొక్క కదలిక చేత ఆలోచనలు కదులుతున్నాయి, జ్ఞాపకాలు అంతే. అవి బతకడానికి అవసరం కనుక జ్ఞాపకాలుగా శరీరం ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు అది. కాబట్టి ఇది పట్టుకొని ఏలాడి మనం కోరికలను బుర్రపాటు చేసుకోక్కర్లేదు, మనం ఈ మనసును వదిలేసి ప్రాణశక్తిని పట్టుకుందాం అని ప్రాణశక్తిని పట్టుకునే ప్రయత్నంలో మళ్ళీ కూర్చున్నారు. ఇప్పుడు శరీరాన్ని వదిలేశారు, మనసును వదిలేశారు, ఆ భావాలను వదిలేశారు. అలా కూర్చొని నెలలు సంవత్సరాలు తపస్సులు చేశారు, సాధనలు చేశారు, రకరకాలు చేశారు, దానికి పేర్లు పెట్టారు. ఏదో దాన్ని తపస్సు అన్నారు, ధ్యానం అన్నారు. అంటే మళ్ళీ ఇది కాలగమనంలో ఇప్పుడు ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు పెట్టారు, బ్రాండ్ నేమ్లు వచ్చినాయి. ఒకప్పుడు బ్రాండ్ నేమ్ లేదు, ఒకప్పుడు ఇది తపస్సు దీని పేరు, దీనికి బ్రాండ్ నేమ్ లేవు. మహాత్ములు ఋషులు యోగులు అందరూ తపస్సు అన్నారు. ఇంత తపస్సు అంటే ఏంటి, అంతరంగంలోకి వెళ్ళి ఆ శక్తిని దర్శించాలన్న తపన, బాహ్య ప్రపంచంలో తిరిగే తపన కాదు అంతే.
అలా దాన్ని మళ్ళీ తమ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పటం మొదలు పెట్టారు. ఆ శక్తిని వాళ్ళు మొత్తానికి శరీరాన్ని వదిలి మనసును వదిలి తమలో ఉన్న ప్రాణశక్తిని పట్టుకున్నారు. పట్టుకొని అందులో కూర్చున్నాక ప్రాణశక్తిలో కూర్చోగానే శరీర భావన పోయింది, మనోభావన పోయింది. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ సాధన తపస్సు రూపంలో చేసుకుంటూ శరీరాన్ని మనసుని దాటుకుంటూ వస్తున్నారు కాబట్టి అసలు ఆ భావాలు తగ్గుతూ తగ్గుతూ ప్రాణశక్తిలోకి వెళ్ళగానే ఓన్లీ శక్తి భావనే కలిగింది. నేను శరీరాన్ని అనేటువంటి భావం పోయింది, నా మనసు అనేటువంటి భావం పోయింది. కేవలం ఒక్క భావన ఉంది, ఏంటంటే స్పృహ, ఎరుక, అంతే. నేనన్న భావన కూడా లేదు అక్కడ. ఉన్నాను అన్న సజీవ స్పృహ ఉంది. ఉన్నానన్న భావన కాదు, సజీవ స్పృహ. ఉన్నాను అనే సజీవ స్పృహ, ఎరుక. అంటే నిద్రలో ఈ ఎరుక ఉండదు, అంతే తేడా. నిద్రలో ఆ ఎరుక కూడా తెలియదు, మనకి ఉంటది కానీ మనకు తెలియదు. ఇక్కడ తెలుస్తున్న ఎరుక ఉంది. శరీర భావం లేదు, మనోభావం లేదు, ప్రపంచ భావం లేదు, అసలు ఏ భావము లేదు. జస్ట్ ఒక్కటే భావం ఉంది, ఎరుక, స్పృహ. అప్పుడు అర్థమైంది, అర్రే అసలు ఇది మందే ఎరుక. అక్కడ ఏమీ లేదు, శరీర భావం లేదు, మనోభావం లేదు, ప్రపంచ భావం లేదు. అప్పుడు కోరిక ఎలా పడుతుంది? అసలు పుట్టే ఛాన్సే లేదు. అందుకని ఎరుకలో ఉండటం అలవాటు చేసుకున్నారు. అది అనే తపస్సు అన్నారు. అలా ఎరుకలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి దుఃఖం లేదు, బాధ లేదు, శరీరం పట్ల ధ్యాస లేదు, ప్రాపంచిక విషయాల పట్ల ధ్యాస లేదు. చక్కగా ఎరుకలో ఉంటూ విపరీతమైనటువంటి ప్రశాంతతతో హాయిగా గడుపుతూ మధ్యలో శరీరానికి అవసరమైనటువంటి తగుమాత్రపు ఆహారం తీసుకొని కాలకృత్యాలు తీర్చుకొని, ఒకవేళ భార్యాభర్తలు వివాహమైన వాళ్ళైతే తత్సంబంధిత శారీరక కోరికలను ధర్మపరంగా తీర్చుకుంటూ సంతానాన్ని కానీ ధర్మపరంగా పెంచుకుంటూ అంత లిమిటెడ్గా ఉంది, చాలా లిమిటెడ్గా. అంటే ఒక మాటలో చెప్పాలంటే జస్ట్ ఊరిని తింటాం, ఏదో పండో ఫలం ఏది దొరికితే తింటాం. శరీరం బ్రతకటానికి తిన్నారంతే. ఏం తింటున్నాం అనేది ప్రాధాన్యత లేదు అసలు. బ్రతకటానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఏం అవసరం అది తిన్నారు. సహజ శారీరక కోరికలు శరీరంలో ఉత్పన్నమవుతాయి, అది సృష్టి అలా పెట్టింది, వాటిని తీర్చుకున్నారు. అందుకని వాళ్ళు ఏమన్నారు, భార్యాభర్తలు కాపురం చేసి పిల్లలని కంటాన్ని పవిత్రమైనటువంటి సృష్టి యజ్ఞము అన్నారు. కామ కోరికలు, శారీరక కోరికలు అనలా అసలు. మీరు వెళ్ళి చదువుకోండి. అసలు మనం జీవించటమే ఒక జీవన యజ్ఞం అన్నారు. ఎవరు అన్నది? ఎరుక తెలిసినోళ్ళు. అంటే జీవించటం అనే ప్రక్రియ ఒక అద్భుతమైన పవిత్రమైనటువంటి క్రియ, జీవన యజ్ఞం, సృష్టి యజ్ఞం జరుగుతుంది ఇక్కడ అన్నారు. అందుకని భార్యాభర్తల కలయికల్ని వాళ్ళు పిచ్చెక్కి లాలసలాగా ఓ ఆడవాళ్ళ పిచ్చోడు మగవాళ్ళ పిచ్చిది తిరిగినట్టు చేయలే. సృష్టి నడక కోసం సృష్టి చేసిన ఏర్పాటులో సృష్టిని ముందుకు తీసుకెళ్లటం, సృష్టి రుణం తీర్చుకోవటం అనేటువంటిది పెట్టారు. సృష్టి యజ్ఞము అన్నారు. సృష్టి యజ్ఞము అన్నప్పుడు నియమనిష్టలతో పవిత్రంగా చేశారు. అంటే ఏంటి? శృంగారాన్ని కూడా దైవీపరంగా మలుచుకున్నారు, పవిత్ర కార్యంగా భావించారు. అది ఎరుక యొక్క గొప్పతనం. ఎందుకని శరీర భావాలు లేవు, మనోభావాలు లేవు, కోరికలన్నీ ఎప్పుడో అణిగిపోయినాయి. అలానే శరీరం ఉంది, మనసు ఉంది, జీవితం ఉంది. శరీరం నశించే వరకు ఇక్కడ జీవించాల్సిందే. అప్పుడు సృష్టిని పరిశీలించారు. సృష్టి ముందుకెళ్ళటం అనే ప్రక్రియ అన్ని జాతుల్లోనూ మొత్తం సృష్టిలో సాగుతుంది అని కనిపెట్టారు. దీని అంతటికీ మూలం విశ్వశక్తి. విశ్వశక్తిలోనే జరుగుతుంది, అదే నా ఎరుకని అర్థమైంది వాళ్ళకి. అందుకని ప్రతి కార్యాన్ని అద్భుతమైనటువంటి యజ్ఞం అంటే పవిత్రమైనది, అంతే, ఇంకేం లేదు. యజ్ఞం అంటే పవిత్రమైంది, అంతే, ఇంకేం లేదు. ఇది ఇప్పుడు భార్యాభర్తల కలయిక సృష్టి యజ్ఞం అన్నారు. కుటుంబం, పిల్లల్ని కంటాం, ఈ పిల్లల్ని మళ్ళీ పెంచి పెద్ద చేయటం, ఇదంతా ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళు పితృ రుణం తీర్చుకున్నారన్నారు. అంటే మాతాపితరుల రుణం తీర్చుకున్నారన్నారు. ఎందుకని? మనకు జన్మనిచ్చారు వాళ్ళు. అలా సృష్టి రుణం, సృష్టిలో అన్ని తింటూ బతుకుతున్నాం కనుక సృష్టికి మేలు చేయటం, సృష్టి రుణం తీర్చుకోవటం. అలా ఎప్పుడూ జీవితం మేలుగా సాగాలి. ఎంతవరకు? ఆయువు ఉన్నంత వరకు. కాబట్టి ధర్మము మంచి అని ప్రతిపాదన చేశారు. అందరం ధర్మంగా జీవించాలి, మంచిగా జీవించాలి. ఇదంతా ప్రతిపాదన చేసిన వాళ్ళు ఎవరు? ఎరుకను తెలుసుకున్నవాళ్ళు. ఎరుక అంటే ఏంటి? జస్ట్ నా శరీరాన్ని దాటి, నా మనసును దాటి, అంటే అసలు శరీరంతోనే కదా నా బాధలన్నీ, నశించిపోయే శరీరం నేనని కోరికలని కదా ముందు చెప్పుకున్నాం కదా. అది దాటి మనసును దాటి పరిశీలించుకుంటా, దాటి ఏంటంటే పరిశీలించుకుంటూ వస్తే శరీరానికి కోరికల మూలం అని తెలిసింది, కోరికలకి మనసు మూలం అని తెలిసింది,
మనసుకు ప్రాణశక్తి మూలం అని తెలిసింది. ప్రాణశక్తి ఏంటని చూస్తే ఎరుక అని తెలిసింది. అక్కడ ఏమి లేవు, ఎరుక ఉందంటే. ఎరుక అంటే ఏంటి? స్పృహ, ఉన్నానన్న స్పృహ. ఉన్నానన్న భావన ఉండదు, స్పృహ ఉంది. అంటే నిద్రాస్థితిలో ఉన్నానన్నది కూడా లేదు, జస్ట్ గ్యాప్ మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఇంకా ఏ భావన లేదు. అలాంటి శరీరం లేదా, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇలా శరీరంతో అన్ని చేసుకొని అందులోకి వెళ్ళిపోతున్నారు ఆ ఎరుకలోకి. అందుకని తప్పులు చేయరు అసలు. శరీర భావన ఎప్పుడు పోతుంది, దాటేశారు, మనోభావం దాటేశారు. కానీ శరీరం ఉంది కనుక దాని క్రియలన్నీ చేస్తున్నారు. ఆ ఎరుక స్థితిలోకి వెళ్ళినాక వాళ్ళకి అర్థమైంది మొత్తం విశ్వశక్తి ఇదేను. అంటే అన్నింటికీ ఆధారంగా మూలంగా ఉన్న విశ్వశక్తి ఇది. ఏది? ఎరుక. అదే విశ్వశక్తి, అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి. ఆ శక్తిలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి అన్న ప్రశ్నే లేదు అసలు. ఎందుకంటే శక్తి యొక్క చలనం అది, శక్తి యొక్క లక్షణం అది, శక్తి యొక్క గుణం అది. ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న అదే. ఎరుకలోకి వెళ్ళిపోయాను, ఎరుకలోకి వెళ్ళినాక మళ్ళీ 84 లక్షల జీవరాశులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నారు. అసలు ఎరుక అనేది, శక్తి అనేది ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది. శక్తి సృష్టి విడిపోయి లేవు. శక్తి సృష్టి ఒకటే, రెండుగా లేవు. కానీ సృష్టి అన్నప్పుడు పదార్థం ఉంటుంది, శక్తి అన్నప్పుడు పదార్థం ఉండదు. మనకు పదార్థం కనపడుతుంది, శక్తి కనపడతలేదు కనుక రెండు వేరు వేరు అనుకుంటున్నాం. రెండు వేరు వేరు కాదు, ఒకటే. రెండు ఒకటే. శక్తి యొక్క వ్యక్తీకరించబడిన రూపము పదార్థము, మనుషులు కావచ్చు, సృష్టిలో ఏదైనా. ఈ వ్యక్తీకరణ మళ్ళీ వెళ్ళి సృష్టిలో కలిసిపోద్ది. ఎందుకు కలుస్తుంది? అది దాని లక్షణం, చైతన్యం దాని లక్షణం, కదలిక దాని లక్షణం, జ్ఞానం దాని లక్షణం, క్రియ దాని లక్షణం, దాని గుణాలు అయ్యి. మనుషులకి గుణాలు ఉన్నట్టుగా మనుషులకి కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, దయ, జాలి, కరుణ, ప్రేమ, ఈ భావాలు గుణాలు ఎలా ఉన్నాయి అలా దాని గుణాలు అవి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇందుకే ఆ పదార్థాలుగా ఏంది శక్తే. అలా పదార్థాలుగా అవ్వగలిగినటువంటి శక్తి శక్తికి ఉంది, అది దాని లక్షణం. మళ్ళీ పదార్థాలన్నీ శక్తిగా మారిపోతుంటాయి. కానీ పదార్థంగా ఉన్నప్పుడు పదార్థం నేను శక్తిని అనుకోవట్లా, నేను పదార్థాన్ని అనుకుంటుంది, నేను మనిషిని అనుకుంటుంది. విడి భావన, వేరు భావన కలుగుతుంది. ఆ వేరు భావన కలిగిన జీవులకి ఇవన్నీ చెప్పారు. అందుకని మీరు ఎరుకలోకి ఎప్పుడైతే వెళ్ళారో మీరు విశ్వశక్తిలోకి, ఆత్మశక్తిలోకి వెళ్ళారు. వెళ్ళినంత మాత్రాన్ని శరీరం పోవడము, మనసు పోవడం ఉండవు. ఎరుకలో కాసేపు ఉండి మీరు వెంటబడి బయటకు వచ్చేస్తారు. నిద్రలో వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మెలకులోకి వస్తాడు, మెలకులోకి వచ్చిన వ్యక్తి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. మీరు ఒక చోట ఉండిపోయినట్టుగా భావన చేసుకోవడం వలన ఈ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎరుకలోకి వెళ్ళి అనంత ఆత్మశక్తి కలిగినప్పుడు జీవన్ముక్తుడు అంటారు ఆ వ్యక్తిని. అంతే తప్ప శరీరం వదిలేసి అప్పుడు చచ్చిపోయి అనంత ఆత్మశక్తులు కలిసిపోయి శరీరం వదిలేసి ఏదో అయిపోవడం ఏమీ అవ్వడం. అసలు జస్ట్ ఎరుక స్పృహ ఉంటుంది అంతే. కాసేపు మనసుని శరీరాన్ని వదిలేసి ఆ ఎరుక స్థితిలో ఉంటాడు. ఆ విశ్వశక్తి, అనంత విశ్వశక్తి ఇదే అన్న ఎరుక కలిగింది, భావన కలిగింది అంతే. అది కూడా భావరూపం, జ్ఞానరూపం, ఊహారూపం. కానీ శరీరం అలాగే ఉంటుంది. దానికి అన్నం ఇవ్వాలి, దాని కాలకృత్యాలు తీర్చాలి, దాన్ని శుభ్రం చేయాలి, స్నానం చేయాలి, పళ్ళు తోముకోవాలి, అన్నీ చేయాలి. లేకపోతే దానికి జబ్బులు, ఆ వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. జీవన్ముక్త స్థితిలో ఎరుక స్థితి కలిగినాక కూడా వస్తాయి. దాన్ని సంరక్షించుకోవాలి. అందుకని ఆ మిగిలిన బ్రతుకంతా పవిత్రంగా యజ్ఞము వలె అన్నాడు. ఏ పని చేసినా యజ్ఞము వలె. భార్యాభర్తల కలయిక సృష్టి యజ్ఞము అన్నాడు. అంటే సృష్టి సాగుద్ది కదా, సృష్టి ఆగదు కదా. అది ప్రకృతి చేసిన ఏర్పాటుగా, స్త్రీ పురుషులు మనం కాదుగా. వాళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా చేసింది సృష్టి ఏర్పాటు కదా, అది ఆగదుగా. మనం సృష్టిని అర్థం చేసుకుంటున్నాం అంతే తప్ప సృష్టిని మార్చడం, ఇక్కడ రూల్స్ అయ్యో అట్టు తిరగేసినట్టు పేనం మీద ఇటు నుంచి అడు తిప్పటం, అటు నుంచి అడు తిప్పటం మన వల్ల ఏమీ కాదు అసలు. అది జరిగేది అలా జరిగిపోద్ది. మన జనన మరణాలు ఇవన్నీ అలాగే జరిగిపోతాయి. జస్ట్ మనం అర్థం చేసుకుంటున్నాం అంటే. అర్థం చేసుకుంటే వచ్చేది మనలో భావ మార్పే తప్ప బయట ప్రపంచంలో కానీ మన శరీరంలో కానీ ఎక్కడా అసలు ఏ మార్పు రాదు. జస్ట్ మనలో భావ మార్పు జరుగుద్ది. భావ మార్పు జరిగినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం దుఃఖాలకు లోనైన వాళ్ళు అన్వేషించారని ముందు చెప్పుకున్నాం. దుఃఖాలకు కారణం ఏంటని ఎతికారు, కోరుకోవటం అని తెలిసింది. కోరుకోకుండా పని చేద్దాం అనుకున్నారు, నిష్కామ కర్మ అని పేరు పెట్టారు. కాబట్టి దుఃఖాలు పోయినాయి. అరే అసలు కోరికలకి మూలం ఏంటని ఆలోచించారు. ఎక్కడ ఉన్నాయి కోరికలని? మనసు అని తెలిసింది. మనసుకు మూలం ఏంటని ఆలోచించారు, శక్తి అని తెలిసింది, ప్రాణశక్తి అని. ప్రాణశక్తి ఏంటని ఆలోచించి అందులోకి వెళ్ళారు. అదే ఎరుక, విశ్వశక్తి, ఆత్మశక్తి అని తెలిసింది. ఏది తెలిసినా అన్నీ అక్కడే ఉన్నాయిగా.
మనం తెలుసుకోకముందు కూడా శరీరం ఉంది, మనసు ఉంది, మనసు ప్రాణశక్తిలోనే ఉంది, విశ్వశక్తి అక్కడే ఉంది. మనం తెలుసుకున్నా తెలుసుకోపోయినది అలాగే సాగుతుందిగా. మనం తెలుసుకుంటే మారిపోయేది లేదు, మనం తెలుసుకోకపోతే కొత్తగా వచ్చేది పోయేది ఏమి లేదు. నువ్వు శరీరం నేనన్న భావనలో ఉన్న మార్పులేమి లేవు. మీరు ముందు ఆ విషయం గ్రహించాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక చదువుకుంటే ఏదో అయిపోయి సృష్టి అంతా మొత్తం మైదాపిండి శుద్ధలాగా ఒకటి ఏకమైపోద్దని కొని ఏమనుకోబాకండి. అలాంటి ఏం జరగవు, మహిమలు ఉండవు, మాయలు ఉండవు, ఏమీ జరగవు, మీరు మామూలుగానే ఉంటారు. కానీ శరీరము నేను కాదు అన్న భావన, అనంత ఆత్మశక్తిని నేను అన్న భావన, శరీరం నేను కాదంటే శాశ్వతంగా 100 సంవత్సరాలు నేనే, అందులో డౌటే లేదు. అప్పుడు మరణం భయపెట్టదు, కోరికలు తీరపోయినా దుఃఖం కలగదు. ఎందుకని? నేను ఒక ఎరుకను, నేను ఒక శక్తిని, విశ్వశక్తిని అనేటువంటి స్పృహ కలిగింది, ఎరుక కలిగింది, భావం మారిపోయింది. అంటే ఇప్పుడు పక్కింటి వాళ్ళ అబ్బాయికి దెబ్బ తగిలింది, మనకు కొంచెం అయ్యో పాపం అనిపిస్తుంది అంతే. ఎందుకని? మన అబ్బాయి కాదు, మన అబ్బాయికి దెబ్బ తగిలింది, ప్రాణం విలవిల్లాడిపోద్ది. బాబో ఇప్పుడు అన్ని దేవుళ్ళకు మొక్కేసుకుంటాం, డాక్టర్ల చుట్టూ తిరిగేస్తాం, పరిగెత్తేస్తాం, రకరకాలు చేస్తాం. ఎందుకని? నా అనే భావన, భావ మార్పు. పక్కింటి అబ్బాయి మా అబ్బాయి, భావ మార్పు. అలాంటి ఒక భావ మార్పు జరుగుద్ది ఎరుకలో. అంతే తప్ప 84 లక్షల జీవరాశులు సృష్టి ఏదుందో అది అలాగే ఉంది. మనం తెలుసుకోపోయినా అలాగే ఉంది, తెలుసుకున్నా అలాగే ఉంది. అందులో ఏ మార్పు లేదు, భావ మార్పు జరిగింది. దీనికి మూలం తెలిసిందంతే. ఇప్పుడు ఒక ఆయన చెట్టును చూస్తున్నాడండి, చాలా సింపుల్, ఏమి లేదు. ఒక ఆయన చెట్టును చూస్తున్నాడు, పెద్ద చెట్టు, బ్రహ్మాండంగా దాని నిండా మామిడి పళ్ళు అద్భుతంగా కనపడుతున్నాయి. ఆహా ఓహో అని మామిడి పళ్ళు కోసుకు తిన్నాడు. తర్వాత కాసేపు కూర్చున్నాడు, మామిడి పళ్ళు బ్రహ్మాండం అని టేస్ట్గా ఉన్నాయి, కొంచెం పండుని దొరికినాయి, చిలకొట్టుని అన్నీ చూశాడు, తిన్నాడు, బ్రహ్మాండంగా ఉంది. తర్వాత అలా తినేసిన కడుపు నిండిపోయినాక ఆకులు చూశాడు, కొమ్మలు చూశాడు. అబ్బబ్బా ఈ ఆకులేంటి, ఈ కొమ్మలేంటి, అందులో తినున్నాడేమో, చెట్టు మీద మంచి అభిమానం పెరిగింది, మంచి రుచిగా ఉంది. ఈ కాయలేంటి, ఆహాహా ఓహోహో అని చెట్టు నీడ వస్తుంది, చక్కగా నీడను కూర్చొని చెట్టు అంతా పరిశీలిస్తున్నాడు. కొమ్మలు, కాయలు, రెమ్మలు అన్నీ కనపడుతున్నాయి, కాండాలు అన్నీ కనపడుతున్నాయి. మొత్తం చూసాడు. ఓహో ఇదే చెట్టు అనుకున్నాడు. అదే చెట్టా? ఇప్పుడు ఆ కాయలు ఎలా వచ్చినాయి, ఆ కొమ్మలు ఎలా ఎదుగుతున్నాయి, ఆ రెమ్మలు ఎలా ఎదుగుతున్నాయి అతనికి ఎప్పటికీ తెలియదు. చెట్టు ఇదే అనుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి అండి చెట్టు అద్భుతం అండి, అదండి ఇదండి ఇదండి అని అందరికీ చెబుతున్నాడు. అందులో తెలిసిన పెద్ద ఆయన అన్నాడు, నాయన ఏంటి అసలు నీకు తెలిసిన చెట్టు దా నాకు చూపించాను. చెట్టు దగ్గరికి వెళ్ళారు, చూపించాడు. ఇగో కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు, ఇగో చూడండి అదే చెట్టు అన్నాడు. కాదు నాయన ఇవన్నీ అలా బతుకుతున్నాయి అన్నాడు. ఆ తెలిసిన ఆయన అన్నాడు, ఇవన్నీ అలా బతుకుతున్నాయి, చెట్టు ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. మరి నువ్వు భూమి పైన ఉన్న చెట్టు వరకే చూస్తున్నావు, భూమి అడుగునే ఉందో చూడు, కొంచెం తవ్వు అన్నాడు. అలా కొంచెం తవ్వితే అడుగుని వేళ్ళు కనపడుతున్నాయి. ఇదేంటండి ఇన్నాళ్ళు నేను చూడలేదు అన్నాడు. అవి వేళ్ళు నాయన అన్నాడు. వేళ్ళ మరి కనపడతలేదు, అడుగునున్న ఏం చేస్తానండి ఆయన? అసలు ఈ చెట్టు నిలబడి ఉండటానికి కారణమే పడిపోకుండా ఈ గాలిలు వస్తున్నాయి, ఎన్నో రకాల తుఫాన్లు వస్తున్నాయి. చెట్టు పడిపోకుండా ఎలా ఉంటుంది అసలు? ఈ వేళ్ళు బలంగా భూమిలోకి వెళ్ళి చెట్టు ఎంత పెద్దదో అంత బలంగా లోపలికి వేళ్ళు వెళ్తాయి, అంత బలమైన వేళ్ళు వెళ్తాయి, వెళ్ళి భూమిని అవి గట్టిగా పట్టుకుంటాయి. అందుకని చెట్టు పడిపోకుండా ఉంటుంది. అంటే చెట్టు యొక్క బరువు, స్థాయి, దాని హైటు, చెట్టు యొక్క వ్యాపకం, అది ఎదగటం ఎంత పెద్దది ఉంటుందో అంత బలమైన వేళ్ళు కింద తయారవుతూ ఉంటాయి. అంత బలంగా వేళ్ళు భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళి తవ్వి చూడన్నాడు, పెద్ద చెట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉన్నాయి వేళ్ళు. అలా తవ్వుకుంటూ వెళ్తే వేళ్ళు చాలా దూరం వరకు ఉన్నాయి, పెద్ద పెద్ద వేళ్ళు ఉన్నాయి. ఓహో అందుకని చెట్టు పడిపోవట్లేదా, అర్థమైందండి అన్నాడు. మరి ఇప్పుడు అసలు ఇది ఎలా బతుకుతుంది అనుకున్నాం అన్నాడు. అంటే ఈ వేళ్ళు మరి పట్టుకొని ఉన్నాయి, పడిపోవట్లేదు, ఎలా బతుకుతుంది? నాయన భూమిలోంచి ఇది సారాన్ని వేళ్ల ద్వారా తీసుకొని కాండంలోంచి చెట్లకి, ఆకులకి, కొమ్మలకి, కాయలకి అన్నిటికీ పంపుతుంది నాయన అని చెప్పాడు. ఈ వేళ్ళు శక్తిని పీల్చుకుంటున్నాయి, భూమి నుంచి గ్రహిస్తున్నాయి, భూమిలో ఉన్న నీటిని తీసుకుంటున్నాయి, భూమిలో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటున్నాయి. అలాగే పైనుంచి వచ్చే సూర్యరశ్మిని తీసుకుంటుంది, వాయువుని తీసుకుంటుంది. అదంతా నీకు కనపడతలే. ఈ చెట్టుకు ఆధారం వేళ్ళు, నరికేసావా చెట్టు చచ్చిపోద్ది అన్నాడు. ఇప్పుడు చెట్టు చావు బతుకులు దేని మీద ఆధారపడి ఉందంటే వేళ్ల మీద.
దాని మీద ఆధారపడింది. అప్పుడు తెలిసింది ఆయనకి చెట్టుకు వేళ్ళు ఉంటాయని. ఎవరో తెలిసినాయని చెబుతారు. ఇప్పుడు చెప్పలేదు ఎవరో, ఆయన అసలు చూడలేదు, ఆయన చెట్టునే చూస్తున్నాడు, ఆయనకి ఎవరో వేళ్ళు ఉంటాయని చెప్పలేదు. ఆయన చెప్పనంత మాత్రాన వేళ్ళు ఇప్పుడు మాయమైపోతాయి, అక్కడే ఉంటాయిగా. ఎవరో చెప్పారు ఇప్పుడు వేళ్ళు ఉంటాయని తెలిసింది ఆయనకి, ఇప్పుడు వేళ్ళని చూశాడు, వేళ్ళని చూసినాక చెట్టు మాయమైపోద్దా? చెట్టు కాయలు పువ్వులు అన్నీ అక్కడే ఉంటాయిగా, కొమ్మలు రెమ్మలు. అలాగే ఎరుకు తెలిసినాక సృష్టి అక్కడే ఉంటుంది. నువ్వు ఎరుకు తెలుసుకోకపోయినా సృష్టి, ఎరుక, శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి అన్నీ అక్కడే ఉంటాయి. అంటే నువ్వు భూమి పైన ఉన్న చెట్టుని చూసి ఊరుకున్నా దాని అడుగుని వేళ్ళు అలాగే ఉన్నాయి. చెట్టు ఉందంటే వేళ్ళు తీసుకొని బతికిస్తున్నాయి అని అర్థం. నువ్వు వేళ్ళని తెలుసుకుంటే చెట్టు ఏం మాయమైపోదు. వేళ్ళు చెట్టు వేరువేరు కాదు. అలాగే ఎరుక, విశ్వశక్తి, ఆత్మశక్తి, సృష్టి వేరువేరు కాదు. జీవులు ఇలా వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి, ప్రకృతి అంతా ఇలానే ఉంటుంది. ఎందుకనంటే సృష్టి ఉందంటేనే శక్తి ఉందని అర్థం. సృష్టి ఆధారంగానే శక్తి తెలుస్తుంది. చెట్టు ఆధారంగానే వేళ్ళు తెలుస్తాయి. చెట్టు ఎక్కడ ఉందో వేళ్ళు అక్కడ ఉన్నాయి, చెట్టు కింద వేళ్ళు ఉన్నాయి. సృష్టి ఎక్కడ ఉందో శక్తి అక్కడ ఉంది, శక్తి ఎక్కడ ఉందో సృష్టి అందులో ఉంది. రెండు అభిన్నతలు కాదు, విభిన్నమైనవి కాదు. అందుకని ఇప్పుడు నేను ఎరుకులోకి వెళ్ళిపోయినాక 84 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు. అసలు మీరు ఉండబట్టి, ఈ 84 లక్షలు ఉండబట్టి, సృష్టి అంతా ఉండబట్టి, దీనికి మూలం ఏంటని కనుక్కుంటే ఎరుకులోకి వెళ్ళాం మనం. అంటే ఏంటి, మనం కనుక్కోపోయినా మూల ఎరుక అక్కడే ఉంది. ఆ మూల ఎరుకే విశ్వశక్తి. ఇప్పుడు మనం కనుక్కున్న మూల ఎరుకను కనుక్కోగానే సృష్టి మాయమైపోద్దా? అది అక్కడే ఉందిగా. మనం సృష్టిలోంచి వచ్చాం, కనుక్కుంది కూడా సృష్టిలోడేగా. ఇప్పుడు కనుక్కుంది మనం మనుషులమేగా. మనం మాయమేట అయిపోతాం. దాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానము అంటే కేవలం అర్థం చేసుకునేది అవగాహన. శక్తి అంటే కేవలం జ్ఞాన రూపం, అవగాహన రూపం. శక్తి పదార్థ రూపంలో కనపడదు. శక్తి యొక్క వ్యక్తీకరణే పదార్థం. పదార్థం వేరు, శక్తి వేరు కాదు. కానీ పదార్థం రూపాన్ని వదిలేస్తుంది, శక్తి అయిపోద్ది. శక్తికి రూపాన్ని వదిలే ఛాన్స్ లేదు. శక్తి ఎప్పుడు, ఎందుకంటే దానికి రూపమే లేదు కనుక శక్తి శాశ్వతం. రూపాలు వదలటాన్ని, రూపాలు ధరించడాన్ని మనం పుట్టడం, చావడం అని పేర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు శక్తి తెలియదు కనుక. ఆలోచించి చూడండి. చెట్టు ఉదాహరణ కూడా చెప్పాను. మీకు ఒకవేళ అర్థమైపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా చెబుతాను. ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక చదువు అండి. మనం చదివినా చదవకపోయినా, మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ఉండేదేదో ఉన్న సత్యమేదో అది అలాగే ఉంది, అది కలిసే ఉంది, విభిన్నతలు లేదు. అది మనం ఒకటి తెలుసుకుంటూ ఇంకోటి మాయమైపోయేది ఏమీ లేదు ఇక్కడ. మనం తెలుసుకోకపోతే ఈ మాయ ఏదో మనం బంధించేది లేదు. బంధం నువ్వే వేసుకున్నావు. నువ్వు భావించుకోవటమే బంధం, భావన ఇది. దాన్ని తెలుసుకుంటే సత్యం తెలుస్తుంది. అంటే భావ మార్పు జరుగుద్ది. ఎంత బంధం వేసుకోవక్కర్లేదని తెలుస్తుంది. కానీ సహజ బంధం ఉంటుంది. మరణం వచ్చే వరకు శరీరం ఎప్పుడూ అలా ఉంటుంది. మరణం అంటే ఏంటి? శరీరము రూపాన్ని వదిలేయడం, పదార్థం రూపాన్ని వదిలేయడం. ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. క్లుప్తంగా ఇక్కడికి అర్థం చేసుకోండి. మీకు అర్థం కాదు మళ్ళీ ప్రశ్నించండి, తప్పకుండా చెబుతాను. మళ్ళీ చెబుతున్న చెట్టు ఉదాహరణతో చక్కగా పోల్చుకోండి. రెండు విభిన్నమైనవి కాదు. మీరు వేళ్ళు చూస్తే చెట్టు మాయమైపోదు. మీరు చెట్టును చూస్తూ వేళ్ళను చూడకపోయినా వేళ్ళు అక్కడే ఉంటాయి, వేళ్ళు ఎక్కడికి వెళ్ళవు. సత్యం అంతే. వేళ్ళు చెట్టు వేరువేరు కాదు. అలాగే శక్తి పదార్థము వేరువేరు కాదు. శక్తి సృష్టి వేరువేరు కాదు. శక్తి వ్యక్తీకరణ పదార్థము, పదార్థము అంతము శక్తి. మళ్ళీ శక్తిగా శక్తిలో కలిసిపోదు. శక్తిలోనే ఉంది, శక్తిలోనే మళ్ళీ రూపం వదిలేసి శక్తి అయిపోద్ది. ఇది మీరు చాలా చక్కగా జాగ్రత్తగా 1కి 10 సార్లు విని ఆ స్థితిని అర్థం చేసుకోవాలి. అంతే, ఏం లేదు ఇందులో. వాటర్ని గ్లాసులో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఐస్ గడ్డ అవుద్ది ఆ పరిస్థితులకి, చల్లదనానికి. అదే ఐస్ గడ్డను తెచ్చి మళ్ళీ బయట పెట్టామనుకోండి, నీళ్ళు అయిపోద్ది. నీళ్లే ఐస్ గడ్డగా మారింది, ఐస్ గడ్డ నీళ్ళు అయింది. ఇంతకీ రెండు ఒకటి, ఐస్ గడ్డలో నీళ్లే ఉన్నాయి. అలాగే శక్తి పదార్థంగా ఉంది, పదార్థం శక్తి అవుతుంది. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, అర్థం చేసుకోవాలి. అందుకని ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చదువుని బాగా చదువుకోవాలి. శరీర శాస్త్రము, మానసిక శాస్త్రము, ప్రాణశక్తి శాస్త్రము, ఆత్మశక్తి శాస్త్రము, మొత్తం విశ్వశక్తి శాస్త్రము అన్నీ కలిపితే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది కేవలం చదువే. మాయలు, మహిమలు, అనుభూతులు, అనుభవాలు ఏమి ఉండవు ఇక్కడ. జ్ఞానం ఉంటుంది అంతే.
ఏదో మారిపోయేది ఉండదు, ఏదో వచ్చేది ఉండదు, ఏదో పోయేది ఉండదు. ఉన్నది ఏదో ఇలాగే ఉంటుంది. అది మొత్తంగా అర్థమవుద్ది. ఇప్పుడు ఒక పార్ట్గా అర్థమవుతుంది శరీరం నేను, మనసు నేనని. అప్పుడు మొత్తంగా అర్థమవుద్ది. అంతే. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ ప్రశ్న వేయండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పేవి కేవలం నా సొంత విశ్లేషణలు. ఇందులో ఏదైనా మీకు నచ్చకపోయినా, నేను తప్పు చెప్పాను అనిపించినా, సరిగ్గా చెప్పలేదనిపించినా నన్ను క్షమించి వదిలివేయండి. నేను చాలా సామాన్యుణ్ణి. మీకు ఏదైనా అర్థమైనట్టుంటే మీ జీవితంలో దాన్ని ఆచరించుకొని సాధన చేసుకొని మీరే తరించండి. శుభమస్తు.